శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్ కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే సంకటహర చతుర్థి. ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి కొన్ని కథలు తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వామి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు, స్వామి సంతృప్తి చెందుతాడు. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉంది. దానికి సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. సకుల సద్గుణవంతుడు ఆ రాజు. అలాగే గొప్ప దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమిత్ర, మహాపతివ్రత. భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి మహిళ. ఇలా ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షాటన చేస్తాడు. ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకే ఆ విప్పుడు ఆగ్రహించి, రాజా, నీవు ధర్మోత్తముడివి, నిండిపోయి ఉన్నావు. నీవు భిక్ష కాదని వచ్చి నన్ను చూసి దారుణంగా పరిహాసించిన కాదు కాబట్టి ఇకపై నీవు నాగలి కట్టబడినటువంటి ఎద్దులు భారీగా నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సుశీల భార్య ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రుడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజుని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావా? అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచరగాడిదవైపోవుగాక అంటూ తిరిగి శపిస్తుంది. ఇంకా మా సోదరుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడా, నన్ను కూడా చూడకుండా శపించావు కదూ, నీవు చండాలురాలివిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినడానికి కూడా తిండి లేకుండా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుశీలను శపిస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం సంభాషించుకుని వారి వారి శరీరాలను వదిలేస్తారు. ఇక ఆ మహారాజు నాగలి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు. రాజపత్ని సుశీల దరిద్రం అనుభవించేటువంటి ఒక చండాలురాలుగా మారిపోతుంది. ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుశీల ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగానికి చేరుకుంటుంది. ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. అక్కడే తను తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతినిత్యం కూడా ఆ మందిరానికి ఎంతో మంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తిరిగి వెళుతూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలిలో కూడినటువంటి వర్షం ప్రారంభం అవుతుంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాల స్త్రీ. అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రమం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు. ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవగా ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలమంట వేసుకుంటుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటుండగా ఆ మంటలో నుండి కాలిని అయినటువంటి ఒక గట్టి పరంగా వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గజాననుడు పాదాల మీద పడుతుంది. అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదగా చెప్పబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వస్తాడు. అదే విధంగా ఎదురుగా శపించినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు. ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చండాల స్త్రీ పోగు చేసినటువంటి గరిక ముక్క మీద పడి తినడం ప్రారంభిస్తాయి.
ఆ గరికెను తినడంలో ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరిక కొన్ని ఎగిరి వెళ్లి గణపతి యొక్క పాదాల మీద పడతాయి. చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలికి కోపం వస్తుంది. తాను సేకరించినటువంటి గరికని అదే పనంగా ఎద్దు మరియు గాడిద తిండుండం చూసి అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచిన 20 ప్రసాదాలను అంతా కూడా తినేస్తుంది. వాన వెలుస్తుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను, ఎద్దును, ఆ చండాల స్త్రీని చూస్తారు. వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాది వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద, ఎద్దు, ఆ చండాల స్త్రీ ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు. అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రనాదాలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు. పైనుండి గణపతి బీరు పడేటువంటి బాధలన్నీ చూసి గమనిస్తూ ఉంటాడు. ఆయన వారి మీద జాలి కలుగుతుంది. తనలో తానే అనుకుంటాడు, శాపగ్రస్తుడైన ఆ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరిక ద్వారా తెలియకుండా నా పాదాలను రచించారు కదా, అది నాకిష్టమైన యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు. మీరు ఎలాగైనా కూడా అనుగ్రహించితే తప్పకుండా వారికి ముక్తినైతే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు. అలా అనుకున్న ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది. ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు, తపస్సులు చూస్తారు. వారు గణపతి దూతల దగ్గరకొచ్చి ఆయా ఎద్దుకి, గాడిదకి, ఆ చండాల స్త్రీకి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి అనుగ్రహం వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం. మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజాననుడు కరుణ లభించలేదు. ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. యోగులారా, గజాననుని యొక్క మహిమలను వర్ణించడం వైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కానిది. నిత్యము కూడా సమస్త దేవతలు ఏ యొక్క వేద మంత్రాలతో ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరి సాధ్యం కాని పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరిక. ఈ గరికను స్వామికి సమర్పిస్తే కలిగేటువంటి వచ్చే ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ, వ్రతాలతోనూ, తపస్సులతోనూ పొందిన ఫలాలు కన్నా కూడా ఎంతో గొప్పది. దీని గురించి ప్రాచీన కథ కూడా ఉంది. దాని గురించి చెబుతాను వినండి అంటూ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయనను సముచితంగా సత్కరించి ఆద్యపాద్యాలు సమర్పించి సుఖాసీనుడు చేశారు. నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి, గణనాథుడికి దులాల అంటే ఎందుకంత ప్రీతి? ఎంతో ప్రీతి అని విన్నాను. వాటి గొప్పతనం ఏమిటి? ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి? దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆయన దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం, ఆ నగరం భూలోకంలో ఉండేది. ఆ నగరంలో కౌండిన్యు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకులు, మహా తపస్వి, సిద్ధ పురుషుడు. ఆయన తాను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలనులతోనూ, పలు పుష్పాలు ఫలితాలతో, క్షారాలతోనూ, అందమైనటువంటి లలితలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యానం ఇష్టపడినటువంటి ఆయన గణపతిని షోడశాపోచార మహామంత్రమైనటువంటి గణేశాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మలిచినటువంటి దూర అంకురాలతో అంటే లేతగడ్డి చిరుములతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు.
ఒకనాడు కౌంటింగుని భార్య ఆసియాదేవి ఆయనతో, స్వామి, మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతిమ మీద ఈ దూరాబంకురాలను ఉంచుతున్నారు. అలానే స్వామిని పూజిస్తున్నారు. కేవలం ఈ గడ్డి పరకకే గణేశుడు సంతోషిస్తాడా? వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు. దేవీపురం సంయమని అనేటువంటి ఒక నగరం ఉండేది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు, సకల దేవతలందరూ కూడా విచ్చేశారు. ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అది చూసి ఆ సభలో కూర్చొని అందరూ మోహపడ్డారు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోబోయారు. అందులో అతని వీర్యం లలితమై భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు. అలా నేల మీద పడ్డటువంటి వీర్యం నుండి బగబగా మండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. భయంకరమైన 20 కోరలతో, విశాలమైనటువంటి ముఖంతో, నిప్పు కణాలు లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా పరీక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు. వికట్టహాసం చేస్తూ వస్తున్న అతన్ని చూసి లోకవాసులు అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఆయన ఆ పని తన వల్ల కాదని, ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి నిన్నే శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేశ లోకానికి వెళ్ళి భక్తితో స్తుతించారు. సమస్త విజ్ఞానాలను తొలగించేవాడు, సమస్త విజ్ఞాన స్వరూపుడు స్వామి యొక్క సర్వానికి కూడా సాక్షాభూతులు, సర్వం స్వరూపుడు, కరుణా సముద్రుడు, జగత్తును పరిపాలించేవాడు, పరిపూర్ణమైనటువంటి స్వరూపుడు, సర్వసంహాకారుడు, వేదాంగాలను తెలిసినటువంటి వేద స్వరూపుడైన గణేశునికు ఆయన అందరి సంఘటనలు తీర్చేటువంటి దయాస్వరూపుడు, వరప్రదాయకుడు, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. స్వామి, నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు. ఉన్నట్టుండి అకాల ప్రణయం ఆపై దాపురించి వచ్చింది. ఈ దుష్ట రాక్షసుడి చంపాలని చూస్తున్నారు. ప్రభుదేవా, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడుకొని పాదాలను శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు దేవతలు. ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలక మృత్యు రూపంలో సాక్షాత్కరిస్తాడు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు. అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. గజానన యొక్క భారతీయ రూపం ఏమిటయ్యా? మేము ఎంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించలేదు. ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించాడు? స్వామి, మహాభయంకరంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావేమిటి? అయ్యో, నమ్ముకున్నామే, ఇంత చిన్న రూపంలో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారెంతో ఆందోళన పడతారు. అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకొని బాలగణపతి వారితో, దేవతలారా, నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించి మీరు చూస్తూ ఉండండి. మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి. తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు. ఆ విధంగా గణపతి మాటలు విన్నటువంటి దేవతలందరూ కూడా ఎంతో ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్తారు. ఆ రాక్షసుడిని చూస్తే పర్వతంలో ఉన్నాడు. ఈయనేమో పసిబాలుడు రూపంలో కనిపిస్తున్నాడు. అసలు ఎలా వాడిని సంహరిస్తాడో, మనల్ని ఎలా రక్షిస్తాడో అంటూ సందేహిస్తారు. అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాన్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెత్తారు. దేవతలతో పాటుగా మునులు, మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు. అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు. వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు. పిల్లవాడి రూపంలో నిలిచినటువంటి గణపతిని చూసి ఆ యొక్క కారణాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది. ఒక్కసారిగా తన పాదాలతో భూమిని కలుస్తాడు.
ఆ చర్యకు భూమి గడగడ వణికిపోతుంది. వెంటనే భీకరంగా అరుస్తాడు. ఆ ధ్వనికి పర్వతాలు కూడా వణికిపోతాయి. సముద్రాలు అయితే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది. మహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి. ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు. అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ యొక్క రాక్షసుడిని ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేస్తాడు. ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. బాలగణపతికి నమస్కరించి ఇలా సృష్టిస్తారు. ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు. దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు. దానితో బాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు. తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహతుడయ్యాడు. తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు. శంకరుడు వచ్చి శేషుని బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాధులు అయ్యాడు. అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు. విపరీతమైన వేడి ఉంటుంది. ఆ సమయంలో సమస్త లోకములో ఉన్నటువంటి అందరూ కూడా ఈశ్వరి అందరూ కూడా మహర్షులు తపస్సులు మూకమ్ముడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దూరంగాలు చెప్పిన స్వామివారికి భక్తిగా సమర్పించారు. ఆ విధంగా గణపతి వాటన్నిటినీ కూడా ఒంటి మీద తీసుకుని ధరిస్తాడు. దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది. ఆ విధంగా దేనితోనూ చల్లారించినటువంటి గణేశుని యొక్క శరీర తాపం కేవలం దూరాల వలన చల్లబడటంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేశుని దూరాలతో పూజించడం మొదలుపెట్టారు. వారి పూజలతో సంతృప్తి చెందాడు. కాబట్టి ప్రియమైన దేవతలారా, మీరు సమర్పించినట్లు దుర్మార్గులు నా యొక్క శరీరాన్ని తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి. కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం. మీరు నా పూజ కోసం సేకరించడం పదార్థాలతో దూరాలు తప్పకుండా ఉండాలి. అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించడం. ఉదయకాలంలో నా పూజ చేస్తే భక్తులు 21 లేదా కనీసం 1 దూరమైనా గాని నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అని అవి ఎంతో నాకు సంతోషకరం. వారు చేసేటువంటి పూజ అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు బాలగణపతి. అలా గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు. అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విజ్ఞాన గణపతి అనేటువంటి పేరు పెట్టారు. విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది. అక్కడ చేసిన జపం తపం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఆ ఆశ్రమాన్ని నీవు కోరిన విధంగా దూరం హత్య గురించి నాకు తెలిసి మీకు చెప్పాను. వినడం వల్ల కూడా అనంతమైన పుణ్యం లభిస్తుందని చెప్పి అనుసంధానం కోసం సమీపంలోని నదీ తీరానికి వెళ్ళిపోయాడు. కౌండిన్య మహర్షి ఇక నదీ తీరం నుండి అనుసంధానాన్ని ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. కౌండిన్యుడు ఆయన భార్య ఇంకా ఇంకా నాకు గణపతి మహిమలు తెలుసుకోవాలనుంది, దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది. భార్య మాట కాదనలేక కౌండిన్యుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. దేవి, పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గణపతి ఆయన్ను ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో సంతోషించి, మహాదేవ గణపతి, గజానన, నేను సంచారం చేస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను. దాన్ని తమకు చెప్పి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చారని చెబుతాడు. అప్పుడు గణపతి చిరునవ్వుతో, ఇంకా ఆలస్యం దేనికి, చెప్పండి మహర్షి అంటూ అనుమతిస్తాడు. ప్రభు, భూలోకంలో మిథిలా అనే నగరాన్ని జనకుడు అనేటువంటి ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడుగా ప్రసిద్ధి చెందాడు. నిత్యం దేవ బ్రాహ్మణుల శాసనసభ్యులు కూడా పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. ఆయన అంతటి ధర్మాత్మరుడిగా ఉన్నందువల్లే ఎంత దానం చేస్తున్నా ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఎప్పటికీ కూడా తరగకుండా అలాగే స్థిరంగా ఉంది. ఒకనాడు నేను ఆయన గృహానికి వెళ్ళి అభినందించాను. అయితే తాను గొప్ప బ్రహ్మజ్ఞానం ఎటువంటి అభిమానంతో నన్ను కొద్దిగా అపహరించాడు. ఆయనలో అహంకారం ఎలా ఉందంటే,
నేను ఒక మహారాజును. గజానుడి అనుగ్రహంతో నీలా అక్షయ సంపదలకు అధిపతి అయ్యాను. ఆయనే నీకు సంపదను అనుగ్రహించాడు. నీవెంత ధన్యుడివయ్యా అని అనగానే గర్వంతో నిండినటువంటి ఆ జనకుడు, నారద మహర్షిని నేనే, ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏక ధర్మాత్ముణ్ణి, మహాదాతను, మహాభోగి, నన్ను మించిన వారు ఎవరూ లేరు. నా యొక్క సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది. అందుకే ఈ అన్నిటినీ కూడా కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నాడు. ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది. జనక రాజా, నీ మాటలు తప్పు. నువ్వు ఎంతో బ్రహ్మజ్ఞాని అయి ఉండవచ్చు, అందరికన్నా గొప్పవాడి కావచ్చు. అయితే నీవు అందరికన్నా కూడా గొప్పవాడు అయినటువంటి భావం నీలో ఉండటం మంచిది కాదు. అహంకారం నీకు తగదు. సృష్టి స్థితి లయ కారకుడు గణపతి. ఆయన తప్ప మరెవరూ కూడా లోకంలో సర్వజ్ఞులు కాలేరు అని, గొప్ప కార్యాలు కేవలం నేనొక్కడినే చేస్తున్నానని, నాకు సాటి మరొకరు లేరని నాకు కలుగుతున్నది. తప్పు త్వరలోనే తప్పు తెలుసుకున్నటువంటి రోజు వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరించారు. ఆ విషయాన్ని మీకు చెబుదామని వచ్చాను ప్రభు అంటూ నారదుడు వినాయకుడి దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా జనకుడు గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గణపతి జనకుని పరీక్షించాలనుకుని భూలోకానికి వెళ్తాడు. ఒళ్ళంతా కొవ్వులతో రక్తం కారుతూ బాగా చిరిగిపోయిన వస్త్రాలను ధరించి ఒక కురూపి అయినటువంటి పేద బ్రాహ్మణుడి వేషంలో నెమ్మదిగా జనకుడు రాజుగారి దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో, అయ్యా, మీరు లోపలికి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడని మీ రాజుకు చెప్పండి అంటూ అరుస్తాడు. వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి జనక మహారాజుతో ఆ విషయం గురించి చెబుతాడు. జనకుడు వెంటనే ఆ గ్రామంను లోపలికి తీసుకురమ్మని చెబుతాడు. భిక్షాటన రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి వెళ్తాడు. దూరం నుండే ఒళ్ళంతా ఘాట్లతో దుర్వాసన వెదజల్లుతూ వస్తున్నటువంటి ఆ విప్రుణ్ణి చూసి, ఆహా, ఎవరితోనూ ఎంత జాహుత్యకారంగా ఉన్నాడు. బహుశా నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడేమో. ఏదేమైనా సరే అతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అనుకుంటాడు జనకుడు. అలా వృద్ధుడు జనకుడు దగ్గరకు వచ్చి, జనరాజేంద్ర, నువ్వెంత ధర్మాత్ముడివి, తానశీలివి అని విన్నాను. ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతున్నానయ్యా. దయచేసి నా కడుపు నింపు. 100 యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది అంటాడు. అలా వినగానే జనకుడు వెంటనే పరిచారకుని పిలిచి ఆ వృద్ధుడికి కావలసినంత భోజనం పెట్టి పంపించాలని చెప్పి ఆశ్రమించాడు. ఆ వారందరూ కూడా వృద్ధుని తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి తమతో పాటుగా భోజనశాలకు తీసుకువెళ్తారు. ఇటువంటి వారిని పిలిచి షడోపవేతగా అన్ని రకాల పదార్థాలను ఏర్పాటు చేస్తాడు. ఆ వృద్ధుడు వాటిని కూడా కేవలం 1 నిమిషంలోనే ఆరగించేస్తాడు. బాగా ఆకలిగా ఉన్నాడు. కావాలనుకుని తిరిగి పెద్ద అన్నపురాసిని ఆహార పదార్థాలను పెట్టేస్తారు. వాటిని కూడా ఒక ముద్దగా చేసుకొని తినేస్తాడు. ఆ విధంగా 10,000 మందికి సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా తినేటువంటి ఆ వృద్ధుడు ఇంకా ఇంకా కావాలి అని అడుగుతాడు. ఎంతకు ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ఎవరైతే వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి ఎన్నెన్నో పదార్థాలను వడ్డించి పెడతారు. అయినా వృద్ధుడి పెట్టినట్లుగా తినేస్తాడు. వంటశాలలో ఉన్న వీరంతా అయిపోతుంది. ఎన్నో రోజులు వంట కోసం రాజ్య ఆహార పదార్థాలు కూడా అయిపోతాయి. ఇక వంట వాళ్ళు పరిగెత్తి జనక మహారాజుకు విషయం గురించి చెబుతారు. మహారాజా, అసలు ఆ వృద్ధుడు ఎవరు? మన వంటశాలని మింగేసేలా ఉన్నాడు. మీరేమో అడిగినంత తృప్తిగా పెట్టమని ఆశ్రమించారు. తన దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతాడు. అప్పుడు జనకుడు ఆశ్చర్యపోతూ, సరే, మీరు రాజ్యంలో ఇంటికి పంపించి వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యం తప్పించి అతని ఆకలి తీర్చండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక వంట వాళ్ళు వెంటనే భటులను పంపించి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తెప్పించి బియ్యం చేసి ఆ వృద్ధుడికి వండి పెడతారు. అదంతా అవలీలగా తినేసి ఇంకా కావాలి అంటాడు. ఆ వంటవాడు ఇక మా వల్ల కాదని చెప్పగా ఆ వృద్ధుడు జనకుడి దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా జనక మహారాజా, ఏం పెట్టలేవా అని అడగగానే జనకుడు అవమాన భారంతో తల వంచుకున్నాడు. సరే, వస్తాలే అంటూ ఆ వృద్ధుడు రాజమందిరాన్ని విడిచి నగరంలోకి వస్తాడు. అక్కడ భిక్షాటనకు వెళ్తున్న అందరూ కూడా అతనితో, ఏంటయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా రాజభటులు తీసుకుని వెళ్ళిపోయారు. మాకే సరిగ్గా తినడానికి లేదు. నీకు ఏ విధంగా పెట్టగలం? మరో ఇంటికి వెళ్ళు అంటూ పంపిస్తారు. అప్పుడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి వారితో, మిథిలా నగర ప్రజలు
మీ రాజ్యం గొప్ప, అన్నదాత అన్న పేరు విని నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను. ఆయన ఎంత పెట్టినా తృప్తి కలగలేదు. కడుపు నిండకుండానే ఎక్కడికి వెళ్తా చెప్పండి అంటూ ఆ నగరంలోని అన్ని వీధులు తిరుగుతాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. లోపల ఆ వృద్ధుడికి ఏ రకమైనటువంటి సామాగ్రి కనిపించలేదు. ఆ ఇంట్లో రోజునకు ఎటువంటి దంపతులు ఉంటారు? వారు కడుపు వారితో కనీసం కూర్చోడానికి పీట కూడా లేదు. రోజు నేల మీద కూర్చుంటారు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేక చిరిగిన వస్త్రాలు ధరిస్తారు. ఎవరిని అడ్డుకోకుండా కేవలం యాచితంగా లభించిన ఆహారాన్ని తినేవారు. ఒకవేళ ఎవరూ ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. వాళ్ళంతా చాలా అపరిశుభ్రంగా దోమలతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఒక అందమైన ప్రాంతం ఉంది. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం కూడా ఆ ప్రతిమను భక్తితో పూజించేవారు. అలాంటి బీద దంపతులు ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆ వృద్ధుడు వారితో, పుణ్య దంపతులారా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. బాగా ఆకలి వేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళినా ఆకలి తీర్చలేదు. అందుకు ఆయన సరైన ఆకలి పూర్తిగా తీర్చలేకపోయాడు. అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను. ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అంటూ అంటాడు. ఆ మాటలు విని ఆ బీద దంపతులు ఆశ్చర్యపోతారు. తమ సాక్షాత్తు జనక మహారాజు మిమ్మలను తృప్తిపరచలేకపోయారంటే కటిక దరిద్రమైనటువంటి మేమెంత అభివృద్ధికి ఎంత సాటిరాము కదా. నీళ్ళతో కడుపు నింపుకుంటాం, కానీ అక్కడ ఇలా తీర్చగలవంటారా? దంపతులారా, మీరేమీ సంకోచించవద్దు. ప్రేమతో భక్తితో మీరు కొంచెం నాకు బియ్యాన్ని సంతృప్తిపరచండి. అలా కాకుండా అహంకారంతో నాకు ఇచ్చినా అది నాకు తృప్తిని కలిగించదు. మీరిచ్చేది ఏదైనా కానీ ఆనందంగా స్వీకరిస్తాను అంటాడు. ఆ యొక్క మాటలకు, మా దగ్గర నీవు తినడానికి తగినటువంటి పదార్థం ఏమీ లేదు. ఈ రోజు ఉదయం మా ఇష్టదైవమైనటువంటి గణనాథుని పోషించడానికి దూరాలను తెచ్చాం. వాటిలో పూజ చేయగా ఒక్క దూరం మాత్రమే మిగిలింది అని అంటారు. మరేం పర్వాలేదు, నాకు కాదు, రానివ్వండి. భక్తితో ఇచ్చినటువంటి దూరమే నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అంటాడు. ఆ విధంగా ఆ యొక్క మాయావృద్ధుడు చెప్పగానే నిర్మోహమాటంగా లోపలికి వెళ్ళి దూరాన్ని తెచ్చి ఇస్తారు. అది తెలుసుకున్నటువంటి వృద్ధుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. ఎంతో భక్తితో ఆ ఇల్లాలు తెచ్చినటువంటి శాశ్వతమైన విందులా భావించి సేకరించడంతో ఆ యొక్క వృద్ధి ఆకలి అంతా కూడా చల్లారిపోతుంది. గణపతి తన యొక్క మాయా వృద్ధి రూపాన్ని వదిలేసి నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు. పుణ్య దంపతులారా, మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. తినడానికి తిండి లేకపోయినా మీరు ఎప్పుడూ కూడా నా పూజ మానలేదు. నేటితో నీ కష్టాలు తొలగిపోయాయి. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తాను అంటాడు. స్వామి గజానన, ఈ ఘోర సంసార బాధల నుండి మాకు విముక్తిని ప్రసాదించి తిరిగి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ జన్మించినా నీ చరణ కమలాల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండే విధంగా అనుగ్రహించు. ఇంతకు మించి మాకేమీ కోరిక లేదు అంటూ వినయంగా అంటారు ఆ దంపతులు. తదాస్తు, మీరు కోరిన విధంగా జరగాలి అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. దేవి, విన్నావు కదా దూరం యొక్క మహిమ ఎంత గొప్పదో. ఎన్ని భక్ష్య భోజ్యాలను అన్న పానీయాలను స్వీకరించిన సంతృప్తి చెందినటువంటి ఆ గణేశుడు భక్తితో సమర్పించినటువంటి ఒక్క దూలమైనా చాలు. పరమ పవిత్రమైనటువంటి యొక్క దూరం కృతాంత గురించి చదివినా విన్నా వినిపించిన అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3 లేదా 5 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. అలాగే ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించి ఆ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్నటువంటి తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులో ఉన్న కోరికను తలుచుకొని 3 బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటహర చతుర్థి గణేష స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. అలాగే ఆ మూటను స్వామివారి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఇక శక్తి అనుసారంగా గరిక పూజను కానీ లేదా గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన
వినాయకుడికి కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లవుగా చక్కగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టినటువంటి 3 బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఇది సంకటహర చతుర్థి వ్రత విధానం. విన్నారు కదండి. సంకటహర చతుర్థి అలాగే వ్రత విధానం గురించి తెలుసుకున్నాం కదా. మనకు ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారికి ముడుపు కట్టుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.